నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. పీసీఓడి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేకపోతే వాళ్ళు బేగా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉండదు, రకరకాల సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది అనేది మనకి తెలిసిన విషయమే. అయితే పీసీఓడిని క్రానికల్ ఇల్నెస్ గా డాక్టర్స్ కన్సిడర్ చేస్తారా? అసలు యంగేజ్ లో పీసీఓడి వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, పెళ్ళైన మహిళల్లో చూసే సమస్యలు ఏంటి, 40s లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ గా తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ రేఖ గారు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, MGM హెల్త్ కేర్, 7 హిల్స్ హాస్పిటల్ నుంచి ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే. ఆఫ్టర్ ఇవన్నీ కాంప్లికేషన్స్ 40s తర్వాతే నడుస్తున్నాయి. మీరు ఇచ్చే సజెషన్స్ ఇప్పుడు మీరు చెప్పారు ఇన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. పీసీఓడి అనేది ఇట్స్ లైఫ్ టైం డిసార్డర్ అనమాట. అక్కడితో ఆగిపోతూ ఉంటారు. సైకలాజికలీ డిప్రెస్ అయిపోవడం, ఆ డిప్రెషన్ లో మరి ఎక్కువ తినడం. పీసీఓడి ఉన్న వాళ్ళు పెళ్లి పిల్లలు అయిపోయిన తర్వాత ఇంకా దాని జోలికి వెళ్ళరు. మ్యామ్, జనరల్లీ పీసీఓడి అనేటప్పటికీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇది ఎంగేజ్ లో చూస్తాం. పెళ్ళైన వాళ్ళు అయితే మాకు పీసీఓడి ఉంది, ప్రెగ్నెన్సీ రావటం కష్టంగా ఉంటుంది మ్యామ్, ఏంటి పరిస్థితి అని వస్తూ ఉంటారు. 40s తర్వాత కూడా పీసీఓడి ఉన్న వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. మనకు అంత లైఫ్ స్టైల్ అయిపోయింది కదా, ఇప్పుడు రిలాక్స్ ఏమో అని. బట్ 40s లో కూడా మనం ఎలాంటి పీసీఓడి ఉన్న వాళ్ళు ఏం ఫేస్ చేస్తూ ఉంటారు మ్యామ్? పీసీఓడి అనేది ఇట్స్ లైఫ్ టైం డిసార్డర్ అనమాట. సో అండ్ ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అది చాలా కామన్గా డయాగ్నోస్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఒక ఉమెన్కి మొత్తం రిప్రొడక్టివ్ కెరియర్లో పీసీఓడి ట్రబుల్ ఇస్తూనే ఉంటుంది. లైక్ స్టార్టింగ్ విత్ మెన్స్ట్రుయేషన్, యంగ్ గర్ల్స్కి మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేదా ఒక్కసారి అయిన తర్వాత పీరియడ్స్ రాకపోవడం, లేదా మంత్లీ 2-3 టైమ్స్ బ్లీడింగ్ అయిపోవడం, హెవీ అయిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్లస్ బికాస్ ఆఫ్ పీసీఓడి వాళ్ళు వెయిట్ గెయిన్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది. కొంతవరకు లైఫ్ స్టైల్ ఆల్సో ఈజ్ రెస్పాన్సిబుల్. డైటరీ చేంజెస్ ఉన్నాయి, డైట్స్ మారిపోయి. బట్ పీసీఓడి ఉన్న వల్ల వెయిట్ గెయిన్ ర్యాపిడ్గా వాళ్ళు గెయిన్ చేస్తారు వెయిట్. సో వెయిట్ గెయిన్, ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ప్లస్ అడాలసెంట్స్ అంటారు కదా, టీనేజర్స్, వాళ్ళకి బాడీ అవగాహనలు ఎక్కువ ఉంటాయి. దే ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ దేర్ బాడీ, దేర్ కలర్, దేర్ హెయిర్, హౌ దే వాక్. సో అలాంటి దానికి ఒబెసిటీ రావడం వల్ల బాడీ గురించి షేమింగ్, పియర్స్తో బాడీ షేమింగ్, సైకలాజికలీ డిప్రెస్ అయిపోవడం, ఆ డిప్రెషన్లో మరి ఎక్కువ తినడం. సో ఇవన్నీ యంగ్ గర్ల్స్ ఫేస్ చేస్తుంటారు యాజ్ ఫార్ యాజ్ పీసీఓడి ఈజ్ కన్సర్న్. ఇవి గర్ల్స్ పెళ్ళి అయిన తర్వాత పీసీఓడి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ బికమ్స్ అ ప్రాబ్లం. సో ఆల్ పీసీఓడికి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాదు అని కాదు. చాలామంది పీసీఓడి ఉన్నవాళ్ళు, ఒబీస్ ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వచ్చు అండ్ అన్కాంప్లికేటెడ్గా డెలివర్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీసీఓడి అండ్ ఒబీస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెంట్ అవ్వడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. డాక్టర్ హెల్ప్, డాక్టర్ అడ్వైస్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ IVF ట్రీట్మెంట్స్, దాన్ని మేము అసిస్టెడ్ రిప్రొడక్షన్ అంటాము, అది కూడా అవసరం ఉంటుంది. ప్లస్ ఇప్పుడు అసిస్టెడ్ రిప్రొడక్షన్ కానీ IVF కానీ మెడిసిన్స్తో వచ్చిన ప్రెగ్నెన్సీలో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి బీపీ వచ్చే అవకాశాలు, ఆబ్స్టెటిక్ కాంప్లికేషన్స్ అంటాము, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే పేషెంట్స్ డాక్టర్ దగ్గర పీరియడ్స్ ఇర్రెగ్యులరిటీ కోసం వస్తుంటారు. దానికి ట్రీట్మెంట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం, డైట్ కంట్రోల్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మీరు ఒక 10% బాడీ వెయిట్ లూజ్ చేశారంటే డిజీజ్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది అంటుంటాము. వాళ్ళు పాటిస్తూ ఉంటారు. కొంతవరకు సక్సెస్ కూడా వస్తుంది, కొంతవరకు రాకపోవచ్చు కూడా. దెన్ ప్రెగ్నెంట్, మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం వస్తారు, వాళ్ళకి కూడా ట్రీట్మెంట్స్ ఇచ్చి లేదా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర పంపించి అలా వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోతారు. అండ్ దెన్ దే బికమ్ బిజీ విత్ దేర్ ఫ్యామిలీ, దేర్ చిల్డ్రన్, ఎవ్రీథింగ్. అక్కడితో ఆగిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అక్కడితో వాళ్ళ పీసీఓడి స్టోరీ ఆగిపోతుంది. బట్ పీసీఓడి అక్కడ ఆగట్లేదు. పీసీఓడి చేసిన చేంజెస్ లైఫ్లో కంటిన్యూ అవుతాయి. సో టుడే ఐ థాట్ ఐ విల్ టాక్ మోర్ అబౌట్ లైఫ్ విత్ పీసీఓడి ఆఫ్టర్ 40. ఓకే, సో ఇప్పుడు పీసీఓడి బేసికలీ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దానిలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ తక్కువ ఉంటుంది. సో వీటి చేంజెస్ వల్ల బాడీ వెయిట్ గెయిన్ కామన్గా ఉంటుంది. అండ్ చాలా వరకు ఇప్పుడు జెనెటిక్ కూడా అంటున్నారు. పీసీఓడి జెనెటిక్ ఉంటుంది, మదర్కి, సిస్టర్కి, పిన్నిల్కి ఉంటే పీసీఓడి వచ్చే అవకాశాలు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది పీసీఓడి కాంప్లికేషన్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్
ఈస్ట్రోజన్ ఎక్సెస్ అంటే ఒక హార్మోన్ బాగా ఎక్సెస్లో ఉంటుంది Yes, ma'am. అండ్ వెయిట్ గెయిన్ చేస్తారు. ఆ వెయిట్ గెయిన్ అయ్యేది మీరు చూడండి, డెలివరీ అయిన తర్వాత యాడెడ్ ఒక 10 kgs డెఫినెట్లీ ఇండియన్ సొసైటీలో వెయిట్ గెయిన్ అవుతుంది. సో ఆల్రెడీ ఒబీస్ అమ్మాయి ఇంకా 10 kgs వెయిట్ గెయిన్ అయిన తర్వాత ఫ్యామిలీ లైఫ్లో బిజీ అయ్యి సొంత మీద ఫోకస్ తగ్గిపోయి ఎక్సర్సైజ్ కానీ డైటింగ్ కానీ చేయకుండా ఉండిపోవడం వల్ల గ్రాడ్యువలీ కిలోస్ అలా అక్యూములేట్ అయిపోతాయి. దానివల్ల ఒబెసిటీతో కనెక్టెడ్ హెల్త్ డిజీజ్ అన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి. Okay. హైపర్ టెన్షన్ రావచ్చు, బీపీ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయ్యి కొలెస్ట్రాల్ వల్ల స్ట్రోక్, హార్ట్ అటాక్ ఆ రిస్క్స్ రావచ్చు. ఒబెసిటీ వల్ల స్లీపింగ్ డిసార్డర్స్ వస్తుంటాయి, అంటే స్నోరింగ్ అంటారు. ఎక్కువ స్నోర్ చేసేయడం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోవడం, ఒక్కొక్కసారి దాన్ని మనం స్లీప్ యాప్నియా అంటాం. సో ఆ స్లీప్ యాప్నియా వల్ల ఒక్కొక్కసారి ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇట్ కెన్ ఆల్సో కాజ్ డెత్ విదౌట్ రియలైజింగ్. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. తర్వాత వెయిట్ గెయిన్ వల్ల జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో 40s తర్వాత పీసీఓడి పేషెంట్ ఉమెన్ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్కి వెళ్తూ వెయిట్ కంట్రోల్ చేస్తూ డయట్ కంట్రోల్ చేస్తూ ఉంటే ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మ్యామ్, జనరలీ ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళు పిల్లలు అయిపోయిన తర్వాత ఇంకా దాని జోలికి వెళ్ళరు. అవగాహన లేకనా, లేకపోతే ఈ రెండే మెయిన్ వాళ్ళకి లైఫ్ లో ఇంపార్టెంట్ అని అనుకుంటున్నా? అంటే చాలా సార్లు ఏమవుతుందంటే పిల్లలు పుట్టిన తర్వాత పీరియడ్స్ చాలా వరకు రెగ్యులర్ అయిపోతుంటాయి. వాళ్ళైతే అస్సలు రారు. కొంతమంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు వస్తుంటారు, బట్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. కొన్ని మంత్స్ రెగ్యులర్ అయిపోయింది, దే స్టాప్ కమింగ్. సమ్ టైమ్స్ దే అక్సెప్ట్, ఓకే ఐ హ్యావ్ పీసీఓడి, నాకు అలాగే అవుతుంది, ఎందుకు మాటికి వెళ్ళడం అని అలా. సో ఆ 40 years తర్వాత అవేర్నెస్ లేదు. ఇప్పుడు మీరు చెప్పారు ఇన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. సో ఎవ్రీ ఇయర్ టెస్టులు చేస్తుంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు బీపీతో స్ట్రోక్ వచ్చింది అనుకోండి, లైఫ్ స్టైల్ టోటలీ మారిపోతుంది. బీపీతో హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు లైఫ్ స్టైల్ టోటలీ మారిపోతుంది. సో ఇలానప్పుడు వెరీ ఇంపార్టెంట్ టు కంటిన్యూస్లీ ఫాలో. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఈస్ట్రోజన్ బాడీలో ఎక్సెస్ ఉంటుంది అన్నాను. కొన్ని విమెన్ క్యాన్సర్స్ దే ఆర్ ఈస్ట్రోజన్ డిపెండెంట్. ఓకే, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, యూట్రైన్ క్యాన్సర్ ఉంది. యూట్రైన్ క్యాన్సర్కి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ టెస్ట్లకి రావాలి, అల్ట్రాసౌండ్స్ చేయాలి. ఒకవేళ యూట్రస్లో ఎండోమెట్రియం అని లైనింగ్ ఉంటుంది, అది థిక్ ఉంటే దానికి టెస్టులు చేసి ఫాలో చేయాలి, క్లియరెన్స్ తీసుకోవాలి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ట్రోజన్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ అవగాహనలు ఉంటే కదా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు, చెకప్ చేయించుకుంటారు. సో ఎవ్రీ ఉమెన్ షుడ్ గెట్ చెకప్స్ డన్, బట్ పీసీఓడి పీపుల్ షుడ్ గెట్ మోర్, అంటే అవేర్నెస్ ఎక్కువ ఉండాలి, అవగాహన. సో మీరు చెప్తుంది అయితే క్రానికల్ ఇల్నెస్ గానీ దీన్ని ట్రీట్ చేయాలి, మనం కంట్రోల్ మాత్రమే చేసుకోగలుగుతాం. పూర్తిగా పీసీఓడిని పూర్తిగా నివారించడానికి ట్రీట్మెంట్ అంటూ లేదు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ లైక్ డిఫెక్ట్ ఇన్ ది మెటాబాలిజం అంట. సో అది సెట్ రైట్ చేయలేము. బట్ అట్ ద సేమ్ టైం ఈ డిజీజ్ ఎంత ఫర్గివింగ్ అంటే, మనం 10% బాడీ వెయిట్ తగ్గించాం అనుకోండి, 80% టైం సైకిల్స్ కరెక్ట్గా వస్తుంటాయి, ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అయిపోతాయి, వెయిట్ లాస్ వల్ల నేను చెప్పిన కాంప్లికేషన్స్ కూడా రావు. సో వెయిట్ రిడక్షన్ అనేది ఒక రెగ్యులర్ యాక్టివిటీ ఉండాలి. జస్ట్ నేను ప్రెగ్నెంట్ అవడానికి వెయిట్ తగ్గిస్తాను, పెళ్లి అవడానికి తగ్గిస్తాను కాదు. ఇట్ షుడ్ బి అ లైఫ్ టైమ్ ఎఫర్ట్. డైట్ అండ్ ఎక్సర్సైజ్ టు బెస్ట్ ట్రీట్మెంట్స్ ఫర్ పీసీఓడి ఫర్ లైఫ్. జెనెటికల్ కాజెస్ అన్నారు కదా మేడం, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి పీసీఓడి ఉంది అనుకోండి, సో తనకి పుట్టబోయే బిడ్డకి కూడా పీసీఓడి రాకుండా ఉండే ఛాన్స్ లో ట్రీట్మెంట్ లో ఏమైనా ఉంటుందా మ్యామ్ డిఫరెన్స్? ఇప్పటివరకు ఏంటంటే ఒక 30-40 జీన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఈ జీన్స్ ఉంటే పీసీఓడి వస్తుంది. సో జీన్ ద్వారా వచ్చి పీసీఓడిని మనం రెక్టిఫై చేయలేము. ఓకే, సో ఓన్లీ ఆ అమ్మాయి వైపు మన అబ్జర్వేషన్, అది పెద్ద మనిషి అయిన తర్వాత పీరియడ్స్ ఎలా ఉన్నాయి, అప్పుడు బ్యాక్లో చూసి మదర్కి పీసీఓడి ఉంది, ఫ్యామిలీలో ఉంది అంటే పీసీఓడి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవాలి. బట్ దాన్ని రాకుండా చేయలేము, జెనెటిక్గా వచ్చిన పీసీఓడిని రాకుండా చేయలేము. ఇంకోటంటే ఇప్పుడు ఎనీ ఏజ్ ఆఫ్ ఉమెన్కి ఈ ఒబెసిటీ, పీసీఓడి వల్ల వచ్చిన పింపుల్స్
చూసి ఉంటారు పింపుల్స్, Yes, ma'am. కొంచెం ఫేషియల్ హెయిర్ మామూలు గర్ల్స్ కంటే ఎక్కువ ఉంటాయి, అండ్ ఒబెసిటీ. దీస్ 3 things ఏ ఏజ్ గ్రూప్ ఉమెన్ కైనా కొంచెం మెంటలీ డిమోటివేటింగ్ గా ఉంటాయి. అంటే వాళ్ళు ఎప్పుడో ఒక స్టేట్ ఆఫ్ డిప్రెషన్ లో ఉంటారు. నేను ఎందుకు అలా నాకే ఎందుకు ఉన్నాను, ఇలా? నాకు ఎందుకు అలా ఉంది, నేను ఎందుకు అందంగా ఉండలేను. ప్యాచెస్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఫేస్ మీద ప్యాచెస్, నెక్ మీద ప్యాచెస్. సో ఫిజికల్ అపియరెన్స్ మెంటల్ అబిలిటీని చాలా వరకు ఒక అఫెక్ట్ పిగ్మెంటేషన్ నెక్ పైన కానీ Yes, ఇట్లా yes, మనం yes. చూడొచ్చు మ్యామ్. సో చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇంట్లో ఒక చిన్న అమ్మాయి ఉంది, పెద్ద వయసు వచ్చింది, పెద్ద మనిషి అవుతుంది, అప్పటి నుంచి మదర్ రోల్ కూడా మేజర్ రోల్ ఉంది. టు కీప్ హర్ ఫిట్, ఎక్సర్సైజ్, డయట్ కంట్రోల్ చేసి ఫిట్గా ఉంచాలి, అండ్ మెంటల్ సపోర్ట్ బాగా చేయాలి. ఇప్పుడు నేను చాలాసార్లు పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి నా చిన్నమ్మాయి అయితే అందంగా ఉంది, పెద్దమ్మాయి ఏంటి అలా తయారవుతుంది అంటే నేను ఎప్పుడు చెప్తాను, ఇలా కంపారిజన్ చేయకూడదు, మీరు తల్లిగా సపోర్ట్ చేయాలి, దాని చేతిలో లేదు, ఇది పీసీఓడి డిజీజ్ వల్ల అలా అవుతుంది. సో మదర్స్, పేరెంట్స్ రోల్ కూడా చాలా పెద్ద రోల్ ఉంది, సొసైటీ రోల్ ఉంది. పీసీఓడి అర్థం చేసుకుంటే సొసైటీ కూడా బాడీ షేమింగ్ ఇవన్నీ చేయరు. మేము జనరల్ గా ఇప్పుడు ఫిట్నెస్ అంటే బ్యూటీ కోసం, బ్యూటీ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మాత్రమే అనుకుంటున్నారు. మీరు చెప్పినట్టు పీసీఓడికి మనం ఎప్పటికప్పుడు బ్యాలెన్స్, వెయిట్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీగా చేసుకుంటే దాని రిజల్ట్ కూడా మోర్ గా తీసుకోవచ్చు. ఎంగేజ్ లో ఉన్నప్పటి నుంచి వీళ్ళు అలా మెయింటైన్ చేస్తే కనుక దాని కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి మ్యామ్. ఎస్, డెఫినెట్లీ యంగ్ ఏజ్ నుంచి మన యాక్టివ్ బాడీ ఉంచి ఎక్సర్సైజ్ చేసి వెయిట్ కంట్రోల్ చేసి డైట్ కంట్రోల్, హెల్దీ డైట్ తీసుకుంటుంటే డెఫినెట్లీ కాంప్లికేషన్స్ రావు. ఎందుకంటే కాంప్లికేషన్స్ ఆర్ కనెక్టెడ్ టు ఒబెసిటీ. సో ఒబెసిటీ కంట్రోల్లో ఉంటే కాంప్లికేషన్స్ రావు. ఎక్సర్సైజ్ అనేది అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్. 40 years తర్వాత లేడీస్కి చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ వీక్ అయిపోవడం, మసిల్ మాస్ తగ్గిపోవడం, అది అందరికీ ఉంటుంది, నాట్ ఓన్లీ పీసీఓడి. సో ఎక్కువ ఎక్సర్సైజ్ కూడా అవసరం లేదు. 150 minutes పర్ వీక్, 5 days a week, అంటే 30 minutes ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చేస్తే చాలు. ఒక 10 minutes కొంచెం బ్రిస్క్ వాకింగ్ చేస్తే చాలు. అండ్ మేబీ 2-3 times a week ఏదైనా వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ టు మెయింటైన్ అ హెల్దీ లైఫ్ స్టైల్. మరి జిమ్కి వెళ్ళి అవర్స్ వరకు ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఐరన్ లిఫ్ట్ చేయడం కానీ అవసరం లేదు. అవసరం లేదు. హెల్దీ లైఫ్ స్టైల్కి జస్ట్ అవాయిడ్ కార్బోహైడ్రేట్స్, ఇంక్రీజ్ మిల్లెట్స్, ఇంక్రీజ్ ప్రోటీన్స్, అండ్ డూ సమ్ యాక్టివిటీ ఆన్ అ డైలీ బేసిస్. మ్యామ్ జనరల్ గానే ఉమెన్ కి సో మెనీ ఛాలెంజెస్, ఆఫీస్ వర్క్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వీటన్నిటి మధ్య ఇవన్నీ చేసినాక తిందాంలే, ఇవన్నీ చేసినాక కాస్త ప్రశాంతంగా ఉందాంలే, ఇలా చాలా వరకు తన షెడ్యూల్ స్కిప్ అయిపోతూ ఉంటుంది తన డైలీ లైఫ్ లో. బట్ మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్ అంటే ఎంగేజ్ లోనే కాదు, పెళ్లి కోసం మనం అందంగా ఉండాలి, ఫిట్ గా ఉండాలని ఒక ఆస్పెక్ట్ లో ఉంటాం, పెళ్ళి అయిన తర్వాత పిల్లల కోసం మనం ఎనర్జెటిక్ గా ఉండాలి. ఆఫ్టర్ ఇవన్నీ కాంప్లికేషన్స్ 40s తర్వాతే నడుస్తున్నాయి. మీరు ఇచ్చే సజెషన్స్, టిప్స్ అంటే డిజీజ్ ఐడెంటిఫై చేసి దాన్ని కంట్రోల్లో ఉంచాలి, అండ్ యాజ్ ఆల్వేస్ హెల్దీ లైఫ్ స్టైల్. మెంటల్ హెల్త్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఎవరు మెంటలీ డిస్టర్బ్ చేయలేరు. అండ్ ఇఫ్ యు ఆర్ మెంటలీ మోటివేటెడ్, మీరు ఈ డిజీజ్ని యాక్సెప్ట్ చేసి నేనేం చేయగలుగుతాను దీన్ని కంట్రోల్లో ఉంచడానికి చేస్తారు. సో నేను అదే అంటాను, డోంట్ ఫీల్ బ్యాడ్. డిజీజ్ మీరు చూస్ చేయలేరు, దేవుడు ఇచ్చిన డిజీజు. దాన్ని ఐడెంటిఫై చేసి అది ఏం చేస్తే అది నా కంట్రోల్లో ఉంటుంది అని చేస్తూ ఉండాలి. సో మ్యామ్ పీసీఓడిని ఐడెంటిఫై చేయడానికి ఏమైనా పర్టికులర్ సిమ్టమ్స్ బయటపడతాయా? సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఏమైనా మనం తెలుసుకోగలుగుతామా? అంటే ఎస్, ఎర్లీ స్టేజెస్లో మదర్కి కొంచెం అబ్జర్వేషన్ ఉంటే లైక్ పింపుల్స్ స్టార్ట్ అయిపోతాయి వెంటనే. సో కొంతవరకు ఇది యంగ్ ఏజ్ పింపుల్స్ అంటారు, బట్ వెయిట్ గెయిన్ పింపుల్స్ అండ్ హెయిర్ ఆన్ ద బాడీ ఈజ్ నాట్ అ గుడ్ కాంబినేషన్. ఓకే మ్యామ్, అది అవేర్నెస్ ఉండాలి. యంగ్ ఏజ్, రిప్రొడక్టివ్ ఏజ్లో నేను ఎంత డయట్ లేదు కానీ నా వెయిట్ ఎందుకు పెరుగుతుంది, అప్పుడు అవేర్నెస్ ఉంటే యూ విల్ గో అండ్ గెట్ యువర్ టెస్ట్ డన్, అండ్ డయాగ్నోసిస్ వస్తుంది. డయాగ్నోసిస్తో పాటు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి డాక్టర్స్ చెప్తారు. ఇంకోటి థైరాయిడ్ డిజీజ్ అండ్ పీసీఓడి చాలా క్లోజ్ రిలేషన్షిప్లో ఉంటుంది. థైరాయిడ్ ఉంటే పీసీఓడి గర్ల్స్కి అవకాశాలు ఉంటాయి, పీసీఓడి ఉన్న వాళ్ళ గర్ల్స్కి థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్, పర్మనెంట్ క్యూర్ ఉండదు. యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కంట్రోల్ అవుతుంది. థైరాయిడ్కి ఓన్లీ థైరాయిడ్ సప్లిమెంట్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. సో మీరు చెప్పినట్టు మాక్సిమం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారానే దీన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. అంటే దీర్ఘకాలికంగా లైఫ్ లాంగ్ పీసీఓడి ఉందంటే ఇంక మందులు వాడుతూనే ఉండాలి అనే ఒక ఆలోచన కూడా చాలా మందిలో ఉంటుంది. అపోహకి మీరేం చెప్తారు మా? అంటే పీసీఓడికి ట్రీట్మెంట్కి మెడిసిన్స్ ఏమీ లేవు కదా. సో వాడి మెడిసిన్స్ కూడా మేము 3 months, 6 months, 9 months అలా సైకిల్ రెగ్యులేషన్ ఆర్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అలా ఇస్తాము.
సో కంటిన్యూస్గా వాడే మెడిసిన్స్ పీసీఓడికి ఏముండవు. మ్యామ్ కొన్ని డిసీజెస్ చూస్తే కనుక భరించేవి ఉంటాయి, ఇమీడియట్గా తగ్గించుకునేటివి ఉంటాయి. బట్ వాళ్ళు కొంతమంది ఎలా రిగ్రెట్ అవుతారంటే నాకే ఎందుకు వచ్చింది, నాకే ఈ ప్రాబ్లం రావాలా, లేదంటే నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని కదా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏ రకమైన మోటివేషన్ అవసరం అవుతూ ఉంటుంది? నేను ఎప్పుడు అదే అంటాను, ఇప్పుడు డిజీజ్ మన చాయిస్తో మనం తీసుకోలేదు, గాడ్ మనకి ఇచ్చిన డిజీజు. సో ఆ డిజీజ్ గురించి మ్యాక్సిమం నాలెడ్జ్ తీసుకొని డాక్టర్ దగ్గర, నాలెడ్జ్ కూడా కరెక్ట్ సోర్సెస్ నుంచి, నాట్ ఫ్రమ్ గూగుల్, నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ దిస్ థింగ్, డాక్టర్ దగ్గర నుంచి కరెక్ట్ దాని నాలెడ్జ్ తీసుకొని నా చేతిలో ఏముంది, నేనేం చేయగలుగుతాను దీన్ని కంట్రోల్లో ఉంచడానికి ఆలోచించుకోవాలి. ఒక్కసారి మీరు అలా నెగిటివ్ థాట్లో వెళ్ళిపోయారంటే అక్కడి నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఇంకోటంటే ఇప్పుడు ఇది న్యూ ఏజ్ డిజీజ్ అనమాట, మోడర్నైజేషన్లో ఈ డిజీజ్ వచ్చింది. డెఫినెట్లీ మీ గ్రాండ్ పేరెంట్స్ టైంలో కానీ నా గ్రాండ్ పేరెంట్స్ టైంలో ఈ డిజీజ్ ఉండేది కాదు. ఇట్ ఈస్ ఎ డిజీజ్ ఆఫ్ ఎవల్యూషన్ మోడర్న్ టైమ్స్ బికాస్ ఆఫ్ చేంజ్ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ. ఇప్పుడు చూడండి 6th 7th రాగానే ఐఐటి కానీ మెడికల్ కోచింగ్ కానీ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో దెర్ ఇస్ నో స్పోర్ట్స్, ఓపెన్ హౌసెస్ తగ్గిపోయి బిల్డింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అన్ని సిటీస్లో, ప్లే గ్రౌండ్స్ లేవు, ప్లే స్పేసెస్ లేవు. సో ఇవల్యూషనరీ డిజీజ్ ఇది, యాక్టివిటీస్ తగ్గిపోయింది, దానివల్ల లేదు. సో అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ విత్ యూ త్రూ అవుట్ యువర్ లైఫ్. మీరు దాన్ని అక్సెప్ట్ చేసి వాట్ బెస్ట్ ఐ కెన్ డూ దీన్ని కంట్రోల్ చేయడానికి ఆ ఆలోచన మీద వెళ్తే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అదే రిగ్రెట్ కింద తీసుకుంటే మీ లైఫ్, మీ పక్క వాళ్ళ లైఫ్, మీ పక్క ఉన్న ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.